పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 91వ సంకీర్తన 3వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ పాదాల చెంతకు వస్తున్నాం. వేటకాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును అని నీవిచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రములు. ఈ సమయంలో నీ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి అయా వారిని బలపరచండి. నీ వాక్కు ద్వారా మాకు ధైర్యాన్ని, నిరీక్షణను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే లేఖన భాగము మన ఆత్మలకు ఎంతో ధైర్యాన్నిచ్చే అద్భుతమైన వాగ్దానము. కీర్తనకారుడిక్కడ దేవుని రక్షణను 2 రకాలుగా అభివర్ణించాడు. మొదటిది వేటకాని ఉరి. వేటగాడెప్పుడు మృగానికి లేదా పక్షికి కనిపించే ఉరి వేయడు. అది భూమిలో దాచబడి ఉంటుంది. ఆకర్షణీయమైన ఎరతో కప్పబడి ఉంటుంది. మన జీవితంలో కూడా సాతాను వేసే ఉరులు ఇలాగే ఉంటాయి. అవి అప్పులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, లేదా మనల్ని కృంగదీసే మానసిక ఒత్తిడి కావచ్చు. మనము వాటిలో చిక్కుకున్నాకే అవి ఉరులని మనకు అర్థమవుతుంది. కానీ వాక్యము సెలవిస్తుంది ఆయన నిన్ను విడిపించును అని. రెండవది నాశనకరమైన తెగులు. ఇది బహిరంగంగా వచ్చే శత్రువు. లోకాన్ని వణికించే వ్యాధులు, అంటువ్యాధులు మన దరి చేరకుండా దేవుడు ఒక అదృశ్యమైన ప్రాకారాన్ని మన చుట్టూ నిర్మిస్తాడు. మనం ఆయన కృపపై ఆధారపడినప్పుడు లోకము భయముతో వణికిపోయినా దేవుని బిడ్డగా నువ్వు నెమ్మదితో ఉంటావు. ఎందుకంటే నీ రక్షణ బాధ్యత నీది కాదు, అది నీ పరలోకపు తండ్రిది. ప్రియులారా, ఒక అడవిలో ఒక వేటగాడు ఒక అందమైన పక్షిని పట్టుకోవాలని భూమి మీద ధాన్యపు గింజలు చల్లి దాని పైన ఒక ఉరి అంటే వలను పన్నాడు. ఆ పక్షి పైనుండి చూసి గింజల ఆశతో కిందికి దిగబోయింది. సరిగ్గా అదే సమయంలో అడవిలో ఒక పెద్ద గాలివాన మొదలైంది. ఆ గాలికి ఆ వల చెల్లాచెదరైపోయింది. పక్షి ఆ గాలి దాటికి భయపడి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాతి సందులోకి వెళ్ళి దాక్కుంది. ఆ పక్షి గాలివానకు భయపడింది, కానీ ఆ వర్షమే, ఆ గాలే దాని ప్రాణాన్ని కాపాడింది. వర్షము రాకపోయి ఉంటే అది వేటగాడి ఉరిలో చిక్కుకొని ఉండేది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు లేదా ఆటంకాలు ఎదురైనప్పుడు మనము భయపడతాము. కానీ దేవుడు తన కృపతో మనకు తెలియని వేటకాని ఉరి నుండి మనల్ని తప్పించడానికి కష్టాలను అనుమతించి ఉండొచ్చు. ఆయన మనల్ని ఒక సురక్షితమైన ఆశ్రయంలోనికి నడిపిస్తాడు. అవును ప్రియులారా, ఈ యొక్క మోసకరమైన లోకములో ఎంతో మంది మనల్ని చిక్కులో పడవేయటకు ప్రయత్నిస్తుంటారు. వారి యొక్క స్వలాభము కోసము, వారి యొక్క ఆనందము కోసము ఇతరులను అపాయములో పడవేయడానికి కూడా వెనకాడని వారు మన మధ్య సంచరిస్తున్నారు. అటువంటి కలుషితమైన ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని కాపాడి సంరక్షించేవాడు, మనల్ని సురక్షితముగా నడిపించేవాడు సర్వశక్తిమంతుడైన మన దేవుడు ఒక్కడే. ఆయనే మనకు ఆశ్రయమునై, ఆయనే మనకు బలమైన కోటయై ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పడునట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుపడుదురు అని. నిజమే కదా. ఎప్పుడు ఏ అపాయము మన మీదికి పొంచి వస్తుందో మనం ఎరగము. ఎప్పుడు ఎవరు మనల్ని మోసము చేసి వెళతారో మనకు తెలియదు. అంతవరకు ఆ ఆనందంగా ఉన్నటువంటి మనము
శాంతి సమాధానముతో జీవిస్తున్న మన యొక్క కుటుంబంలో అనుకోకుండా బాధలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే అటువంటి ఉరిలో మనం పడినప్పుడు, అటువంటి తెలియని ఉచ్చు మనల్ని బిగించుకొని పోయినప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు. అదేంటి ఈ బాధలో నేను ఈ విధముగా చిక్కుకుపోయానే అని కృంగిపోవలసిన అవసరము లేదు. ఎందుకంటే అటువంటి ఉచ్చులు మనల్ని ఎన్ని చుట్టుకొని ఉన్నా వాటన్నిటి నుండి బయట పడవేయడానికి, మనల్ని రక్షించి కాపాడుటకు మనము నమ్ముకున్న దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆయనే మనల్ని కాచి కాపాడుతాడు, కృప చూపుతాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూస్తున్నాయి, నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకుము, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము అని. అవును నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే దేవుని మన ఆశ్రయముగా చేసుకుని ఆయనకు మొరపెడతామో, ఆయన పైన నమ్మకముంచి మన భారమును ఆయన మీద మోపుతామో, అప్పుడు ఆయనే మనని సమస్తమైన శోధల నుండి కాపాడుతాడు. వేటగాని ఉరిలో ఒక పక్షి ఎలా చిక్కుకుంటుంది, ఆ వేటాడే వ్యక్తి కొన్ని గింజల్ని ఇంకేమైనా తినడానికి వేసిన వాటిని చూసి ఆశపడి వాటిని తిందామని అమాయకంగా వెళ్లి ఉచ్చులో చిక్కుకుంటుంది, బలైపోతుంది. అయితే అక్కడ ఒక ఉచ్చు ఉందని, అది తనను పట్టుకుంటుందని దానికి తెలిస్తే ఆ పక్షి వెళుతుందా? అసలు వెళ్ళదు కదా. అదే విధముగా విశ్వాసులుగా జీవిస్తున్న వారిని అపవాది అనేక రకాలుగా ఉచ్చుల్లో పడవేయాలని చూస్తుంటాడు. కొందరికి డబ్బుపై వ్యామోహము ఉంటుంది. అటువంటి వారికి డబ్బాశ చూపించి ఏదో ఒక విధముగా వారిని దేవుని నుండి దూరము చేస్తాడు. కొందరు విశ్వాసులు ఆర్థికంగా బలహీనముగా ఉంటారు. అటువంటి వారిచే అప్పులు చేయించి అప్పుల ఊబిలో పడవేసి వారిని బయటికి రాకుండా చేస్తాడు. మరికొందరు శారీరక వాంఛలు కలిగి ఉంటారు. వారిని వ్యభిచారము వైపుకు మళ్లించి ఆ విధముగా వారిని పట్టుకుంటారు. కొందరు బద్ధకము వలన, మరికొందరు తమ నోటి మాట వలన కూడా తమకు తామే చిక్కులు తెచ్చుకుంటారు అని లేఖనాలు కూడా సుస్పష్టముగా సెలవిస్తున్నాయి. అయితే ఒక ఉచ్చులో పడినటువంటి పిచ్చుక దాని నుండి దానంతటా తను బయటకి రావడం అనేది అసాధ్యము. ఎంతగా ప్రయత్నించినా బయటపడలేని స్థితిలో మరణపు అంచుల్లో అది ఉండిపోతుంది. అది రక్షింపబడాలి అంటే ఎవరో ఒకరు వచ్చి దాన్ని నా ఉచ్చు నుండి విడిపించాలి. అప్పుడు మాత్రమే అది స్వేచ్ఛగా ఇంతకు ముందు వలె విహరించగలదు. ఈ రోజున ఈ యొక్క వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీకు తెలియకుండానే ఏదో ఒక ఉచ్చులో పడిపోయావేమో. నువ్వు నమ్మిన వారే నీ యొక్క వ్యక్తిగత వివరాలతో నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. నీవే మధ్యవర్తిగా ఉండి మాట ఇచ్చి అనుకోకుండా ఇరుకున పడిపోయావేమో. స్నేహితులను నమ్మిన కారణముగా చేయని నేరము నీ పైన పడి శిక్షను అనుభవిస్తున్నావేమో. దేనికో ఆశపడి జరగబోవు పరిమాణమును గ్రహించక ఇప్పుడు దాని నుండి బయటపడలేక దుఃఖిస్తున్నటువంటి స్థితిలో ఈ రోజున నీవుండినట్లయితే, ఈరోజు వాక్యము ద్వారా దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంతటి భయంకరమైన ఉచ్చులో ఉన్నప్పటికీ, నీ చుట్టూ ఉరి బిగించుకుని ఉన్నా నిన్ను రక్షించడానికి నేనున్నానని వాక్యము ద్వారా దేవాతి దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న నిన్ను బలపరుస్తున్నాడు. ఎటువంటి ఘోరమైన భయంకరమైన స్థితిలో నుండైనా ఆయన నిన్ను రక్షించి సురక్షితముగా నిన్ను ఉంచగలిగేటటువంటి సమర్థుడు, నిన్ను విడిపించగలిగినటువంటి దేవాతి దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించాలి. అపవాది యొక్క కుతంత్రముల నుండి తప్పించుకుంటూ దేవునికి ప్రార్థించాలి. ఈ లోక యుగ దేవత మన కన్నులను కప్పకుండా మనము భద్రపరచుకోవాలి. దేవుని యొక్క బలమైన రెక్కల నీడన మనము సేదదీరే వారముగా ఉంటే మనని ఏ వ్యక్తి మోసపరచలేదని తెలుసుకొని దేవుణ్ణి మనము ఆశ్రయదుర్గముగా చేసుకుని సంతోషముగా జీవించేవారిగా ఉండాలి. అవును ప్రియులారా, మనము గమనించాల్సింది ఒకటే. పక్షి ఉరి నుండి తప్పించుకోవాలంటే అది వేటగాడి కంటే
ఎత్తులో ఎగరాలి. మనము కూడా ఈ లోక సంబంధమైన ఉరుల నుండి తప్పించుకోవాలనంటే ప్రార్థన అనే రెక్కలతో దేవుని సన్నిధి అనే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. 91వ సంకీర్తన మొదటి వచనంలో చెప్పబడినట్లుగా మనము మహోన్నతుని చాటున నివసించినప్పుడు ఏ ఉరి మనల్ని బంధించలేదు, ఏ తెగులు మన ప్రాణాన్ని హరించలేదు. ఈ వాగ్దానము కేవలము చదవడానికి మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో అనుభవించడానికి ఇవ్వబడింది. మీ సమస్య ఎంత భయంకరమైనదైనా మిమ్మల్ని విడిపించే దేవుని హస్తము దానికంటే బలమైనది. ఆయన నమ్మకత్వము మీకు కేడముగాను డాలుగాను ఉంటుంది. ఈ సమయంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్ముడు మీ హృదయాలతో మాట్లాడుతున్నారా? మీరు ఒక రహస్య పాపములో లేదా బయటపడలేని ఒక సమస్య అనే ఒరిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉన్నారా? నా జీవితం ఇక ఎంతైనా, ఈ బంధకాల్లోనే నేను అంతమైపోతానా అని మీరు భయపడుతున్నారా? లేదా రాబోయే కాలము గురించి, మీ ఆరోగ్యము గురించి భయము మిమ్మల్ని పీడిస్తుందా? దేవుడి రోజు మీ వైపు తన హస్తాన్ని చాపుతున్నాడు. మీ బంధకాలను తెంచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీ హృదయం మీద చేయి వేసుకుని ఇలా చెప్పండి: ప్రభువా, నా స్వశక్తితో నేను ఈ ఒరి నుండి బయటపడలేను. నీవే నన్ను విడిపించువాడవు. నా మీదకు వస్తున్న ప్రతి నాశనకరమైన తెగులు నుండి నన్ను, నా కుటుంబాన్ని రక్షించు అని ఎవరైతే ఈరోజు మొదటిసారిగా దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకోవాలి అని అనుకుంటున్నారో దయచేసి మోకరిల్లండి, లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ చేతులెత్తండి. ఆయన సమయంలో మిమ్మల్ని తన రెక్కల నీడకు ఆహ్వానిస్తున్నాడు. అక్కడ మాత్రమే నీకు నిజమైన భద్రత ఉంటుంది. కాబట్టి అలాంటి భద్రత ఈ వాక్యము వింటున్న మనందరికీ లభించలాగున మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈరోజు నీ శక్తివంతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మేమందరము బలహీనులమే, కాని నీవు మా బలమై ఉన్నావు. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నువ్వు దీవించి వారి జీవితాల్లో సాతాను పన్నిన ప్రతి రహస్య ఉరిని ఇప్పుడే మీ పరిశుద్ధ నామములో తెంచివేయమని వేడుకుంటున్నాం. అప్పుల ఉరి నుండి, అనారోగ్యపు ఉరి నుండి, శాపగ్రస్తమైన బంధకాల నుండి వీరికి సంపూర్ణ విడుదలను దయచేయండి. తండ్రి, ఏ నాశనకరమైన తెగులు వీరి గుడారాన్ని సమీపించకుండా నీ రక్తపు కోట వీరి చుట్టూ ఉంచండి. వీరి రాకపోకల యందు నీ దూతల కావలిని అనుగ్రహించండి. భయముతో వాక్యము వింటున్న వారిని ధైర్యముతో నింపండి. దుఃఖముతో వాక్యము వింటున్న వారిని నీ సంతోషముతో నింపండి. అయ్యా, ప్రతి బిడ్డ కూడా ఈ దినము నీ కృప, నీ శాంతి, నీ రక్షణ వారిపైన ఉండులాగున సదాకాలము దుఃఖముతో వింటున్న వారిని సంతోషపరచండి. అయ్యా, నీ కృప, నీ శాంతి, నీ రక్షణ ప్రతి ఒక్కరిపైన కుమరించమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు తన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభ కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న బిడ్డలందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా, అయా, ఎంతోమంది బిడ్డలు క్యాన్సర్ వ్యాధి చేత, గుండె సంబంధిత వ్యాధుల చేత, అయా, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత, పక్షవాతము చేత, హెచ్ఐవి చేత, ఇదిగో ఒంటరి జీవితము చేత, నా తండ్రి అంధకార సంబంధమైనటువంటి శక్తుల పీడన చేత, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధుల చేత బాధింపబడుతూ బంధింపబడిన స్థితిలో ఉంటుండగా బిడ్డలను మీ పరిశుద్ధాత్మగ్ని చేత తాకి విడుదలను, స్వస్థతను బిడ్డలకు దయచేసి వారందరినీ తృప్తిపరచమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ రెక్కల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను అనుగ్రహించండి. దేవ, బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి అంధకార సంబంధమైనటువంటి అలవాట్లకు బిడ్డలు ఇదిగో లోను కాకుండా
బిడ్డల చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకుని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.